హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్. దాంట్లో ఓన్లీ వెజ్తో చూపిస్తున్నాను. నేను నార్మల్గా ఎగ్స్ ఎక్కువగా వాడతాను ప్రోటీన్ కోసం, బట్ ఎగ్స్ లేకుండా ఓన్లీ వెజిటేరియన్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ కూడా యూస్ చేయొచ్చు, బట్ వెజిటేరియన్స్ ఈజీగా చేయడానికి ఈ డైట్ అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఏ డైట్లో అయినా మీరు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ అట్లీస్ట్ వీక్లో 3 days అన్నా చేయాలి. ఎక్సర్సైజ్ చేయకుండా మేము తగ్గుతాము ఓన్లీ డైట్తో అంటే బాడీ స్టిఫ్గా అయితే ఉండదు, లూజ్గా అయిపోతుంది. అండ్ ఇంకో విషయం, ఒక సర్టెన్ పాయింట్ వరకే తగ్గుతారు, ఆ తర్వాత కష్టం అయిపోతుంది తగ్గడం. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ డైట్ ఫాలో అవుతే మాత్రం మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ చాలా రోజులు అయిపోయింది నేను ఇలా హెర్బల్ టీస్ తీసుకొని. సో ఈరోజు ఎందుకో తాగాలనిపించింది. సో ఈరోజు నేను వచ్చేసి బేసిల్ లీవ్స్, సబ్జా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. 1 cup వాటర్, దాంట్లో 12 to 13 సబ్జా లీవ్స్ వేసుకొని 10 minutes బాయిల్ చేసేసుకొని తాగేసాను. సబ్జా లీవ్స్ లేని వాళ్ళు ఏదైనా తాగొచ్చు. నా దాంట్లో చాలా హెర్బల్ టీస్ ఉన్నాయి, లైక్ తులసాకు, లేదు అంటే ఏదైనా ఫ్లవర్స్, ఏదో ఒకటి. సో నెక్స్ట్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాను. అండ్ దిస్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఓట్స్ మల్టీగ్రెయిన్ ఉంటుంది కదా, దీంతో ట్రై చేశాను ఈసారి. బాగుంది, చాలా బాగుంది. ఓవర్ నైట్ ఓట్స్ నార్మల్గా ప్లెయిన్ ఓట్స్తో చేసుకుంటారు కదా, ఇలా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంది. ఇది వచ్చేసి నేను 2 methods చూపిస్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ ఓట్స్ 30 grams తీసుకున్నాను. చూడండి, ఇలా 30 grams ఓట్స్లో నేను 1 cup కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. లేదు అంటే ఆల్మండ్ మిల్క్ తీసుకోండి, లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, కానీ నార్మల్ మిల్క్ అయితే తీసుకోకూడదు. దీంట్లో కావాలి అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో ఇది ఓవర్ నైట్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి వే ప్రోటీన్తో చూపిస్తున్నాను. సో అందుకని కొద్దిగా మిల్క్ అనేది ఎక్కువగా తీసుకుంటాను, ఇక్కడ కొంచెం లూజ్గా తీసుకుంటున్నాను. మీకు గట్టిగా కావాలి అనుకుంటే 1/2 cup సరిపోతుంది. సో ఇలా మంచిగా కలుపుకొని, కావాలి అనుకుంటే కొంచెం హనీ వేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా మంచిగా పెరుగు గడ్డ కట్టినట్టు పైన అంతా లేయర్ ఫామ్ అయింది, చూడండి, యమీగా. సో ఇది పక్క పెట్టేసుకొని ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. సో నాకు పపాయ ఉండిపోయింది ఇంట్లో, సో అది వేసుకుంటున్నాను. మీకు కావాలంటే డ్రాగన్, లేదు అంటే బనానా, ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఫ్రూట్స్ అంతా కలిపి మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ అన్నీ కలిపి 100 grams తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ అయితే తీసుకోకూడదు, మళ్ళీ కార్బ్స్ అనేవి పెరిగిపోతాయి. సో ఈ టోటల్ డైట్ వచ్చేసి 1300 calories చూపిస్తున్నాను విత్ హై ప్రోటీన్ అనమాట. సో ఇక్కడ 100 grams పపాయ తీసేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో అనేది యాడ్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వే ప్రోటీన్ యూస్ చేస్తున్నాను. వే ప్రోటీన్ లేని వాళ్ళు ఎలా అంటే, నేను సెకండ్ మెథడ్ కూడా చూపించాను. ఒకవేళ మాకు ప్రోటీన్ కావాలి వే ప్రోటీన్ వాడకుండా అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ కాదు, జస్ట్ అన్నీ ఒక్కొక్క 3 అలా, కాజు, బాదం, పిస్తా ఇవన్నీ కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని తినొచ్చు. లేదు అంటే పౌడర్ చేసి పెట్టుకున్నారనుకో, ఇట్స్ ఈజీ. 1 tablespoon తీసేసుకొని వేసేసుకొని మిక్స్ చేసుకొని తినేసేయచ్చు. బట్ వే ప్రోటీన్ ఈ మధ్య కాలంలో నేను వాడుతున్నాను, ఎందుకంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ కదా. సో మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, ప్రోటీన్ సరిపోదు అని చెప్పేసి ఇలా మొత్తం కలుపుకోవాలి, గడ్డలు అనేవి లేకుండా. ఇలా చిన్నవి ఉంటే అవి 2-3 minutesలో అవే డిజాల్వ్ అయిపోతాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకోవచ్చు, కావాలి అంటే 1 tablespoon చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా సింపుల్గా తిన్నాను. ఇది అయితే అంత సూపర్ టేస్ట్ అయితే ఉండదు, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. హెల్తీ ఎప్పుడు టేస్టీగా ఉండదు, సమ్ టైమ్స్ ఇట్స్ టేస్టీ. సో ఇక్కడ ఇదైతే అంత టేస్టీగా ఉండదు. మీకు టేస్టీగా కావాలి అంటే నేను సెకండ్ మెథడ్ చూపిస్తాను కదా, దానికి వెళ్ళిపోండి. ఇది ఓకే తినొచ్చు, బాగానే ఉంటుంది, తినేసేయచ్చు. బట్ టేస్టీగా కావాలంటే సెకండ్ మెథడ్కి వెళ్ళిపోవాలి. ఇందులో ఓట్స్ అనేది చాలా ఫైబర్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో సెకండ్ మెథడ్కి వెళ్ళిపోదామా. సెకండ్ మెథడ్ వచ్చేసి 60 grams ఓట్స్ తీసుకోండి అండ్ 1 cup మిల్క్ తీసుకోండి. ఇలా గట్టిగా అవుతుంది ఓవర్ నైట్ పెట్టేస్తే. 60 grams ఓట్స్ అండ్ 1 cup మిల్క్, అంటే మిల్క్ అంటే నార్మల్ మిల్క్ కాదు, కోకోనట్ మిల్కే.
సో దీంట్లో బనానా లేదు అంటే యాపిల్ ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే, యమీగా. కావాలి అంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ ఇలా తినేసేయడమే. ఎందుకంటే ఆల్రెడీ 30 గ్రామ్స్ ఇంకో 30 గ్రామ్స్ ఓట్స్ యాడ్ చేసుకున్నాం కదా మల్టీగ్రెయిన్, దాంట్లోనే మిక్స్డ్ సీడ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. సో ఇలా సెకండ్ మెథడ్ యమీగా తినేసేయచ్చు. టేస్ట్ బాగున్న వాళ్ళు ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. సో నా బ్రేక్ఫాస్ట్ ఇలా మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మెథడ్ వచ్చేసి నేను వేరే రోజు చేసి చూపించాను. అండ్ దాని తర్వాత డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాను, మధ్యలో ఇంకేం తీసుకోను. మీకు కావాలి అనుకుంటే హర్బల్ టీస్, వాటర్, అంతే. డైరెక్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ లంచ్ కోసం నేను 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. హై ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా తినాలి, సో దట్ ఎనర్జీగా ఉంటుంది. సో ఇక్కడ 50 గ్రామ్స్ పన్నీర్ అండ్ చిల్లీ అనేది ఆప్షనల్. 10 గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, లేదు అంటే గీ కూడా తీసుకోవచ్చు, నెయ్యి. 1 కప్ రైస్, లేదు అంటే 40 గ్రామ్స్ డ్రై రైస్ తీసుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. చిల్లీస్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చిల్లీస్ ఎక్కువగా ఫ్రై అవుతాయి, నాకు చాలా ఇష్టం. సో అలా డైరెక్ట్గా తినేసేయడానికి. ఓన్లీ పన్నీర్తోనే చేసుకోవాలా, వెజిటేబుల్స్ వేసుకోవద్దా అంటే వేసుకోవచ్చు, కాకపోతే నేను ఆ ప్లేస్లో సలాడ్ తీసుకున్నాను. ఇలా కీరా, క్యారెట్ అండ్ ఆనియన్ కలిపి 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు వెజిటేబుల్స్ ఒకవేళ ఫ్రైడ్ రైస్లోనే వేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన వెజెస్ 100 గ్రామ్స్ తీసుకొని ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా సలాడ్కి వెళ్ళిపోతున్నాను. మీకు చూపించాలి కాబట్టి ఇలా కట్ చేశాను, కానీ లేదంటే డైరెక్ట్ అలానే తినేస్తాను, అంత ఓపిక్గా కట్ చేసుకోను. సో ఇక్కడ ఇవైతే ఫ్రై అయిపోయాయి. చిల్లీస్, పసుపు, దాంట్లో ఇంకా ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకొని సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నాను. నాకు ఎక్కువ ప్రాసెస్ ఉన్నవి చేయాలంటే చూపించడానికి బాగుంటాయి, కానీ బద్ధకంగా ఉంటాయి చేసుకునేటప్పుడు. ఇలా మంచిగా పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్, ధనియా పౌడర్, మీకు కావాలంటే కొద్దిగా మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే మసాలా స్కిప్ చేస్తాను, ధనియా పౌడర్ ఎక్కువగా వేసుకుంటాను, థైరాయిడ్ గ్లాండ్స్కి మంచిది అని చెప్పేసి. సో ఇలా ఇంకొక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని ఈజీ అండ్ సింపుల్ రెసిపీ విత్ హై ప్రోటీన్ అని చెప్పొచ్చు ఇది అయితే. సో ఇలా ఫ్రై చేసుకొని దాంతోపాటు అటు 20 గ్రామ్స్ కర్డబ్బా, అంతే. 2 టేబుల్ స్పూన్స్ అంతే. ఇది తిన్నా ఒకటే తినకున్నా ఒకటే అని మీ ఫీలింగ్ ఉండొచ్చు, బట్ ఏంటి అంటే నాకు తినాలనిపించినప్పుడు కొద్దిగా తీసుకుంటూ ఉంటాను. సో 20 గ్రామ్స్ కర్డ్ అండ్ పన్నీర్, ఫ్రైడ్ రైస్ విత్ సలాడ్. ఇలా నా లంచ్ అయితే యమీగా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అంటే స్నాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి శనగలు 30 గ్రామ్స్ ఉడకబెట్టేసుకున్నాను. అండ్ డైరెక్ట్ లంచ్. దాని తర్వాత లంచ్ వచ్చేసి ఒక్క చపాతీ విత్ హాఫ్ ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు. నేను చామగడ్డ కర్రీ తీసుకున్నాను. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఆకలిగా ఉంటే ఇంకొక చపాతీ తీసుకోండి అండ్ 1 కప్ కర్రీ తీసుకోండి, అంతకంటే ఎక్కువ అయితే తినకూడదు. అండ్ చపాతీ కూడా ప్లెయిన్ చపాతీ కాదు, పాలకూర ఏదో ఒక ఆకుకూర యాడ్ చేసుకుంటాను, సో దట్ కార్బ్స్ అనేవి తగ్గుతున్నాయి, ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి పెరుగుతాయని చెప్పేసి. సో ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. మీకు ఇంకేమైనా డైట్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఈ చపాతీస్ కంప్లీట్ రెసిపీ కావాలి, ఇంకేమేమి యాడ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా తెలియాలంటే నా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి.